ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చొని మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి శుభనామంలో త్రిత్వం తర్వాతి చివరి ఆదివారపు ఆరాధనకు మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే దేవుడు మనలను ప్రేమించి మనకు, మన కుటుంబాలకు, సంఘమంతటికి ఈ చివరి ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొంది ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకై మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ఈ దినముకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పత్రిక పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 11 వచనాలను, అలాగే సువార్త పాఠ్య భాగముగా మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాలను చదువుగా విన్నాం. ఈ లేఖనాల నుంచి ఈరోజు మనము నేర్చుకోబోతున్న అంశము ఏమిటి అనంటే, ఆయనను ప్రేమించువారు, ఆయనను ప్రేమించి వెంబడించేవారు ఆయన రాక కొరకు ఎదురు చూస్తారు. ఆయన రాక కొరకు ఎదురు చూస్తారు. దేవుని రాక కొరకు ఎదురు చూసేవారు ఎవరు అనంటే, ఆయనను ప్రేమించేవారు, ఆయనను వెంబడించేవారు, ఆయన మాటలు వినేవారు. అవునా? మన జీవితాల్లో కూడా మనం కొంతమంది మనుషులను ప్రేమిస్తాం, కొంతమందిని మనము ఇష్టంగా ప్రేమిస్తాం. మరి వారి రాక కొరకు మనం ఎలాగైతే ఎదురు చూస్తామో, దేవుణ్ణి ప్రేమించేవారు కూడా దేవుని రాక కొరకు ఎదురు చూస్తారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఎవరు ఆయన రాక కొరకు ఎదురు చూస్తారో, ఎవరు ఆయన రాక కొరకు సిద్ధపాటు కలిగి ఉంటారో అందరు జాగ్రత్తగా వినండి. మరి దేవుని వాక్యాన్ని హృదయాల్లోనికి మనందరూ కూడా తీసుకునేలాగా వినాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుని రాక కొరకై ఎదురు చూసేవారు ఎవరు? ఎదురు చూసేవారు ఎవరు? ఈరోజు చదువుకున్న సువార్త పాఠ్య భాగంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో యేసు ప్రభు వారు పరలోక రాజ్యమును గురించి ఒక ఉపమాన రీతిగా ఒక ఉపమానాన్ని వివరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు పరలోకాన్ని గురించి చాలా రకాలుగా అనేక ఉపమానాలను తీసుకొని ఆయన మనకు వివరించాడు. అలాంటి ఉపమానాలలో పరలోక రాజ్యంను గురించిన ఉపమానము ఇది ఒకటి. ఇందులో ప్రత్యేకంగా మనందరికీ బాగా పరిచయము తెలిసిన 10 మంది కన్యకల గురించి ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటాడు. ఈ 10 మంది కన్యకలు ఎవరిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారట? పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవటానికి దివిటీలు పట్టుకొని వారి సిద్ధముగా ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు ఏమంటాడంటే, పరలోక రాజ్యం దేన్ని పోలుందంటే 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనబోవు కన్యకలను పోలి ఉంది అని అంటాడు. అంటే పరలోక రాజ్యము అనగా ఆయన రాకడ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన రాకడ వచ్చిన తర్వాత ఆయనను ప్రేమించేవారు పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. ఆయనను ప్రేమించేవారు పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. కాబట్టి పరలోక రాజ్యము దేనిని పోలి ఉందట? పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధపడిన 10 మంది కన్యకలను పోలి ఉంది. అయితే మనం గమనించాలి, ఆయన రాకడ అనగా పరలోక రాజ్యము సాదృశ్యంగా మనము ఈ ఉపమానాన్ని అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరు? పెండ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభు వారే. తనను తానే ఇక్కడ పెండ్లి కుమారుడిగా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు 2వ రాకడలో అలాగున రానై ఉన్నాడని యేసు ప్రభు వారి జ్ఞాపకం చేస్తూ పెండ్లి కుమారుడిగా తనని తానే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ పెండ్లి కుమారుడు యేసు ప్రభు వారు అయితే ఎదురు చూస్తున్న కన్యకలు ఎవరు? ఎదురు చూస్తున్న కన్యకలు ఎవరు? ఎవరండి? 10 మంది అక్కడ సిద్ధపాటు ఉన్నారనే చెప్తున్నారు. 10 మంది ఎదురు చూస్తున్నారు.
ఎదురు చూస్తున్న ఈ కన్యకలు ఎవరంటే మనుష్యులు, మనమే. ఎవరు? మనుష్యులు. అయితే మనుషులు అందరూ ఎదురు చూస్తున్నారా? మనుషులు అందరూ ఆయన రాకను ఎదురు చూస్తున్నారా అని అంటే కాదు. అందుకనే అక్కడ ఈ 10 మందిలో 5 మందిని బుద్ధి గలవారని, 5 మంది బుద్ధి లేని వారని విడదీశాడు దేవుడు. అంటే మానవాళి అంతా కూడా ఆయన రాకను ఎదుర్కోవాల్సిందే ఖచ్చితంగా ఇది. అందుకే 10 మంది ఆయన రాకను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇందులో 5 మందే బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేని వారని యేసుప్రభువు వారు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు బుద్ధి గలవారు ఎవరు? బుద్ధి గలవారు ఎవరు అని అంటే విశ్వాసులు. విశ్వాసులు. మరి బుద్ధి లేని వారు ఎవరు అని అంటే అవిశ్వాసులు. అవిశ్వాసులు. లోకమంతా కూడా ఎదురు చూడాల్సిందే, లోకమంతా కూడా ఎదుర్కోవాల్సిందే పెండ్లి కుమారుణ్ణి. రెండవ రాకడలో యేసుప్రభువు వారిని లోకమంతా చూస్తుంది. అయితే అందులో బుద్ధి గలవారు కొంతమంది, బుద్ధి లేని వారు కొంతమంది. 2 గుంపులుగా యేసుప్రభువు వారు విభజిస్తున్నాడు మానవాళ్ళందరినీ, మనుషులందరినీ. అందులో ఒక గుంపు విశ్వాసులు, ఇంకో గుంపు అవిశ్వాసులు. అయితే ఇక్కడ దివిటీలు దేనికి సాదృశ్యం అంటే విశ్వాసానికి సాదృశ్యం. విశ్వాసానికి సాదృశ్యం. ఈ విశ్వాసము ఎలా బలపడుతుంది? దివిటీల్లో వెలుగు ఎలా వస్తుంది చెప్పండి? దివిటీల్లో వెలుగు ఎలా వస్తుంటుంది? దివిటీలు నూనెతో నిండున్నప్పుడే అందులో వెలుగు ఉంటుంది. అవునా? నూనెతో నిండున్నప్పుడే అందులో వెలుగు ఉంటుంది. నూనె అయిపోయింది అనుకోండి, అందులో వెలుగు ఏమాత్రం ఉండదు. దివిటి ఎంత విలువైంది అయితే ఎవరికి కావాలి వెలుగు ఇవ్వకపోతే? అంతేనా? వెలుగు లేనప్పుడు దివిటి ఎంత విలువైనదైనా వ్యర్థమే. అవునా కాదు? ఇప్పుడు దివిటి ఒక 100 రూపాయలు అనుకోండి, 1 రూపాయి నూనె చాలు కదా దాన్ని వెలిగించడానికి. అవునా? 1 రూపాయి నూనె చాలు. ఇప్పుడు నూనె లేదనుకోండి, 100 రూపాయల దివిటిని ఏం చేసుకుంటాం? 100 రూపాయల దివిటిని ఏం చేసుకుంటాం? అందుకని ఒక ఆయన అంటాడు, ఇప్పుడు 1 కోటి రూపాయల పెన్ను ఉందనుకోండి, 1 కోటి రూపాయల పెన్ను 5 రూపాయల పెన్నుతో సమానం అవుతుందా? 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 ఇప్పుడు బయటకు వెళ్ళి షాప్లో మనం 5 రూపాయల పెన్ను కొనగలం, 1 కోటి రూపాయల పెన్ను కొనలేము. కానీ 1 కోటి రూపాయల పెన్ను 5 రూపాయల పెన్నుతో సమానం అవ్వదు. కానీ బోత్ కెన్ రైట్ ద సేమ్ చెక్. అంతేనా? 2 కోటి రూపాయల చెక్ రాయగలం. 5 రూపాయల పెన్తో కూడా 1 కోటి రూపాయల చెక్ మీద సంతకం పెట్టగలం, 1 కోటి రూపాయల పెన్తో కూడా సంతకం పెట్టగలం. అంటే అది లేకపోతే, నూనె లేకపోతే దివిటికి విలువ లేదు. ఇప్పుడు 1 కోటి రూపాయల పెన్ రాయలేదు అనుకోండి, ఎవరికి కావాలి 5 రూపాయల పెన్తో సంతకం పెట్టచ్చు. అవునా? అదే ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క మర్మం ఏంటి అని అంటే, విశ్వాసము దేని వల్ల నువ్వు బలపడతావు? విశ్వాసంలో దేని వల్ల బలపడతావు అంటే నూనె అనే పరిశుద్ధాత్మ వల్ల నువ్వు బలపడతావు. నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఈ నూనె లేదనుకోండి, నీ విశ్వాసం అంత గొప్పది ఎంత గొప్పదని చెప్పుకోవటానికి తప్ప దేవుని కొరకు అది ఉపయోగపడదన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ దివిటీలు విశ్వాసానికి సాదృశ్యం అయితే, అందులోని నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యం. పరిశుద్ధాత్మే మనల్ని జీవింపచేస్తుంది. అంతేనా? మీరు ఈ దీపాలు పెట్టారు ఎప్పుడైనా? పెట్టే ఉంటారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టలేదని మాత్రం చెప్పకండి. పెట్టుంటారు కదా దీపాలు, నూనె దీపాలు పెట్టారా? నూనె దీపాల్లో అంటే ఎప్పుడు పెట్టుంటారంటే, మీరు చీకట్లో ఉన్నప్పుడు నూనె దీపాలు పెట్టుంటారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చారు కాబట్టి నూనె దీపాలు పెట్టట్లేదు. ఇప్పుడు కూడా పెడుతున్నారంటే ఇంకా చీకట్లో ఉన్నట్టే. అవునా? ఇప్పుడు కూడా కొంతమంది పెడుతుంటారు గోళ్ళ మీద, కిటికీల్లోనూ. ఎప్పుడు? అప్పుడు అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, అప్పుడు పెడుతుంటారు కదా చాలా మంది. అంటే ఒకప్పుడు చీకట్లో ఉన్నప్పుడు పెట్టారు దీపాలు, వెలిగించారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చారు కాబట్టి దీపాలు ఆర్పేశారు. అవునా? దీన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు క్రీస్తుని ఎరగక మునుపు నువ్వు దాన్ని ఆచరించి ఉండొచ్చు. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చావు కాబట్టి దాన్ని మానేయాలి. దాన్ని మానేయాలి. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు దీపం అనేది ఎలా వెలుగుతుంది? నూనె దీపాలు అందులో ఒత్తి పెడతాం కదా, ఒత్తి పెడతాం. ఏది? కాటన్ పెడతాం. ఒత్తి పైకి పెట్టి అందులో ఏం వేస్తాం? నూనె వేస్తాం. నూనె ఎంతసేపు ఉంటే అంతసేపు అది వెలుగుతుంది. నూనె అయిపోగానే ఆ ఒత్తు కాలిపోయి మొత్తం ఆరిపోతుంది. అవునా? ఇదే కదా దీపం.
ఇప్పుడు దేవుడు ఈ కన్యకలను వారి చేతుల్లో ఉన్న దివిటీలను నూనెను మనకి వివరిస్తూ ఈ 5 మంది బుద్ధిగల కన్యకలు ఏం చేశారంటే, అమ్మో ఒకవేళ పెండ్లి కొడుకు రావడం ఆలస్యం అయితే, ఈ దివిటీల్లో ఉన్న నూనె అయిపోతే మళ్ళీ నూనె కావాలి కదా మనకి, కాబట్టి సిద్ధెలలో నూనె కూడా పట్టుకెళ్దాం, వేరే పాత్రలో కూడా మనం నూనె పట్టుకొని వెళ్దాం అని వారు 5గురు వేరే సిద్ధెలలో నూనెను కూడా సిద్ధపరుచుకొని వెళ్ళారు. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు, ఈ దివిటీల్లో నూనె వేసుకున్నారు, బాగానే ఉంది, వెలిగించుకున్నారు, బాగానే ఉంది. వారు భవిష్యత్తుల గురించి ఆలోచించలా. పెండ్లి కుమారుడు రావడం ఆలస్యం అవుతుందో లేదో, ఒకవేళ ఆలస్యం అయితే ఏంటి, మన దివిటీలు ఆరిపోతే ఏంటి అని ఆలోచన లేకుండా బుద్ధి లేని వారిగా వారేం చేశారంటే సిద్ధెలలో నూనె తెచ్చుకోకుండా కేవలము దివిటీల్లో ఉన్న నూనెతోనే వచ్చేసారు. దివిటీల్లో ఉన్న నూనెతోనే వచ్చేసారు. గమనించండి, ఇక్కడ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు వారి ఆలోచన విధానాన్ని మనం ఆత్మీయ జీవితాలకు అలవర్చుకోవాలి. మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం ఏమనుకుంటామంటే, ఈ బుద్ధి లేని కన్యకల్లాగా మనమేమి భవిష్యత్తును ఆలోచించకుండా మన విశ్వాసంలో ముందుకెళ్ళిపోతాం గుడ్డిగా. కానీ బుద్ధిగల కన్యకలు భవిష్యత్తును ఆలోచించి ఒకవేళ పెళ్లి కుమారుడు ఆలస్యం అవుతాడేమో. ఇందుకే ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు అంటే, యేసు ప్రభు వారు యూదా సాంప్రదాయంలో ఈ వివాహ కార్యక్రమానికి ఉద్దేశించి పెండ్లి కుమారుణ్ణి, పెండ్లి కుమార్తెను, అలాగే అక్కడ జరుగుతున్న ఆ సాంప్రదాయాన్ని మనకు తెలియజేస్తూ ఉపమానంగా వివరిస్తున్నాడు, పరలోక రాజ్యానికి సాదృశ్యంగా. ఇప్పుడు మనకి వివాహం అవ్వాలంటే వివాహానికి ముందు ఏం చేస్తాం, మనం ప్రధానము చేస్తాం. కానీ మనకి ఇప్పుడున్న సాంప్రదాయంలో, ఇప్పుడున్న కాలంలో, ఈ జనరేషన్లో మనం ఏం చేస్తున్నామంటే, నిన్న ప్రధానం జరిగితే ఈరోజు పెళ్ళి. కానీ యూదా సాంప్రదాయంలో ప్రధానం జరిగిన సంవత్సర కాలానికి పెళ్లి జరుగుతుంది. ఎప్పటికీ సంవత్సర కాలానికి పెళ్లి జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రధానమైన భార్యాభర్తలుగా కాబోతున్న వారు, అనగా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె పెళ్లికి సిద్ధపడుతూ ఆ సిద్ధపడే కాలం అది. అలాగే ఇరువురు ఒకరినొకరు పరీక్ష చేసుకునే కాలం, ఒకరినొకరు సిద్ధపరుచుకునే కాలం అది, ఆ సంవత్సర కాలం. కానీ ఇప్పుడు అలాగా సమయం ఎవరు ఇవ్వట్లా. ఎందుకంటే పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి చూపుల్లో ఇష్టం అనుకోండి, ఫోన్ నెంబర్లు మార్చేసుకొని మాట్లాడేసుకుంటున్నారు, ఫోటోలు పంపించేసుకుంటున్నారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటనుకున్నారు, జనరేషన్ జెడ్ అని ఏం చేస్తున్నారంటే, పెళ్ళి అవ్వకముందే ఎక్కడెక్కడికో తిరిగేసి ఫోటోషూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు అన్నీ చేస్తున్నారు. కానీ ఆ కాలంలో ప్రధానమైన తర్వాత పెళ్లికి మధ్యలో ఉన్న సంవత్సర కాలం మళ్ళీ ఒకరికొకరు ముఖాలు చూసుకోరు, ఒకరినొకరు కలుసుకోరు, ఒకరికి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోలేరు. ఎందుకంటే ఉత్తరాలు గట్ట ఏమి ఉండవు కదా. ఇప్పుడంటే ఫోన్లు, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చాలా వచ్చాయి. కానీ అప్పుడు అది లేదు. కాబట్టి పెళ్లి ప్రధానమైన తర్వాత పెళ్లి కుమారుడు తన ఇంట్లో, పెళ్లి కుమార్తె తన ఇంట్లో వేరువేరుగా ఎవరికి వారు ఎడబాటుగా ఉంటుండగా, పెళ్లి కుమారుడు వివాహ సమయానికి దగ్గర పడినప్పుడు పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్న సంగతి పెళ్లి కుమార్తెకు, పెళ్లి ఇంటి వారికి, బంధుమిత్రులకు, స్నేహితులకు తెలిసినప్పుడు ఆ సంతోషం, ఆనందం వేరు. యువత సాంప్రదాయంలో అదొక పండగలా చేసుకుంటారు. అందుకే పెళ్లి కుమారుడిని ఘనంగా ఆహ్వానించడానికి ఏం చేస్తారంటే, పెళ్లి కుమార్తె తరఫున యవన కుమార్తెలను, వివాహము కాని కన్యకలను పంపించి సాదరమైన ఆహ్వానాన్ని తెలియచేసి పెళ్లి కుమారుడిని, పెళ్లి కుమార్తె ఇంటికి తీసుకొస్తారు. ఇది యోధా సాంప్రదాయం. ఇప్పుడు పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్న సంగతి తెలుసుకున్న ఈ కన్యకలు, కుటుంబ సభ్యులు ఎదుర్కొని వెళ్ళి ఆ పెళ్లి కుమారుడిని తీసుకొస్తారు. ఇప్పుడు రాకడ గురించి యేసు ప్రభు వారు ఇదే ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు వారు రానై ఉన్నాడు అన్న సంగతి అందరికీ తెలియజేయబడింది. కాబట్టి దాని కొరకు సిద్ధపాటు కలిగిన వారిగా ఈ కన్యకలు మనకు కనిపిస్తారు. అయితే ఈ 10 మంది కన్యకలు ఏం చేశారట,
ఈ 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకొని దీపాలు వెలిగించుకొని 5 మంది నూనె తెచ్చుకున్నారు ఎక్స్ట్రా, ఇంకా 5 మంది తెచ్చుకోలేదు. మొత్తానికి ఈ 10 మంది ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుంటే అక్కడ ఏం చేశాడు పెండ్లి కొడుకు? చదవండి. పెండ్లి కొడుకు ఆలస్యము. వారందరూ ఏం చేశారండి? నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు కేక వినిపించింది. ఇప్పుడు సడన్ గా ఆ 10 మంది ఏం చేశారంటే ఈ పెళ్లి కొడుకు ఇంకా రావట్లేదని ఆలస్యం చేయిస్తున్నాడు అని చెప్పి ఏం చేశారంటే 10 మంది ఏం చేశారు? పడుకున్నారు, నిద్రించారు. ఈరోజు విశ్వాస జీవితంలో విశ్వాసులైనా అవిశ్వాసులైనా మనందరము చేస్తున్న పని ఇదే. మనందరం చేస్తున్న పని ఏంటి? ఇదే. అందుకే జార్జ్ వైట్ఫీల్డ్ అనే ఒక ఆయన అంటాడు, క్రిస్టియానిటీ ఈజ్ ఇన్ ఎ డీప్ స్లీప్ అంటాడు. నథింగ్ బట్ ఎ లౌడ్ వాయిస్ కెన్ వేక్ దెమ్ అప్ అంటాడు. అంటే క్రైస్తవులందరూ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారట? నిద్రావస్థలో ఉన్నారట, నిద్రాణ స్థితిలో ఉన్నారట. వారిని లేపగలిగేది ఏది అని అంటే నథింగ్ బట్ ఎ లౌడ్ వాయిస్, ఒక పెద్ద కేక వారిని లేపుతుంది అని జార్జ్ వైట్ఫీల్డ్ అని ఆయన అంటాడు. ఇప్పుడు ఈ 10 మంది కన్యకలు ఏం చేశారట? ప్రభువు రాకడ లేదా పెండ్లి కుమారుని రాకడ ఆలస్యమైందని చెప్పి వారు నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు గమనించండి, ఈరోజు విశ్వాసి అయిన నువ్వైనా అవిశ్వాసులైనా దేవుని ఎరుగని వారైనా ఎరిగిన వారైనా నాస్తికులైనా ఆస్తికులైనా ఈ దేశస్థులైనా ఏ దేశస్థులైనా ఏ కులము జాతి మతమైనా సరే అందరికీ ఈ రాకడ ఒకటే. దేవునికి స్తోత్రం. అందరినీ దేవుడు సిద్ధపడమంటున్నాడు. అందరికీ రాకడ ఒకటే. అందరికీ దేవుడు ఇస్తున్న ఈ పిలుపుది. కాబట్టి కొంతమంది ఏం చేశారు? విశ్వాసులుగా, బుద్ధి కలిగిన వారుగా, ఆయన ఎరిగిన వారుగా సిద్ధపాటు కలిగి ఉన్నారు. కొంతమంది ఏమో నూనె లేకపోయినా, అంటే విశ్వాసుల్లోనే కొంతమంది ఈ రకం ఉంటారు. విశ్వాసుల్లోనే కొంతమంది నామకార్థ విశ్వాసులుగా మేము విశ్వాసులమే, మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటూ లోకాన్ని నమ్మిస్తారు, కానీ చివరికి దేవుని ఎదుట నిలవలేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈ బుద్ధి లేని వారు ఎవరు అని అంటే ఏకంగా దేవుని ఎరుగని వారు, దేవుని అంగీకరించిన వారు, దేవుణ్ణి ఒప్పుకోని వారు చాలా మంది ఉన్నారు. వారికి కూడా రాకడ వారు కూడా ఎదుర్కోవాల్సిందే. లోకమంతా రాకడని ఎదుర్కోవాల్సిందే. మరి ఈ సమయంలో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అన్న కేక వారికి వినిపించగానే వారు ఏం చేశారట? అప్పుడు ఆ కన్యకలందరూ లేచి చాలండి తమ దివిటీలు. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనము కొన్నిసార్లు పడుతుంటాం, లేస్తుంటాం, నిద్రపోతాం, మరలా లేస్తాం. మానవ జీవితంలో ఇవన్నీ సర్వసాధారణం. అయితే విశ్వాస జీవితంలో కూడా ఇలాంటివి సహజమే. దేవుడు దాన్ని కూడా అంగీకరిస్తున్నాడు. అయితే ఆయన వస్తున్నాడన్న పిలుపు వచ్చినప్పుడు మాత్రం నువ్వేం సిద్ధపరచుకోవాలి? దివిటీలు. దివిటీలు అంటే ఏంటని చెప్పాను ఇందాక? ఏం చెప్పాను తెలీదా? దివిటీలు అంటే విశ్వాసానికి సాదృశ్యం అని చెప్పారు. వారి విశ్వాసాన్ని సరి చేసుకుంటున్నారట, వారి దివిటీలు సిద్ధపరచుకుంటున్నారు. అయితే బుద్ధిగల కన్యకల దగ్గర నూనె ఉంది కాబట్టి వారు ఏం చేశారు? దివిటీలు ఆరిపోబోతుంటే ఆ దివిటీల్లో మళ్ళీ నూనె వేసి వారి దీపాన్ని వెలిగించుకున్నారు. దేవునికి స్తోత్రం. దివిటీల్లో నూనె వేసి వారి దీపాన్ని వెలిగించుకున్నారు. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే అప్పటి వరకు వారి దీపాలు వెలిగాయి. ఎప్పుడైతే ప్రభు రాకడ సిద్ధపరచబడిందో, ప్రభు రానే ఉన్నాడు అని తెలియపరచబడిందో, అప్పుడు దివిటీలు చూసుకుంటే ఆరిపోబోతున్నాయి. దగ్గరికి వచ్చేసింది నూనె, అయిపోబోతుంది నూనె. అప్పుడు నూనె చూస్తే వారి దగ్గర లేదు, వారి దగ్గర లేదు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము ఈ లోకములో బుద్ధి గలవారుగా ఉన్నామా, బుద్ధి లేని వారుగా ఉన్నామా అన్నది ఈ ఉపమానం ద్వారా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. బుద్ధి లేని కన్యకలు ఏమనుకున్నారంటే ఆయన వచ్చినప్పుడులే, ఆయన వచ్చాక చూద్దాంలే, అప్పుడు ఏం చేద్దామో ఆలోచిద్దాంలే అనుకున్నారు. కానీ ఆయన రానే ఉన్నాడు. ఆయన
వచ్చేసే ఉన్నాడు వారి మధ్యలోనికి. వచ్చేసాక వారికి ఏమర్థమైందంటే, అయ్యో నూనె లేదే, ఆయన ఇప్పుడు వస్తున్నాడే, రావటానికి సిద్ధంగా ఉన్నాడే, మరికొద్ది క్షణాల్లో రానే ఉన్నాడే, ఇప్పుడు ఏం చెయ్యాలి అనే ఆలోచనలో పడ్డారు. అందుకే మొదటి దశలోనిక చదువుకున్న పత్రిక పాఠ్య భాగంలో 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అమ్మా, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగున ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనుక వారు ఎంత మాత్రము తప్పించుకోలేరు. గమనించండి, లోకానికి విశ్వాసులకు ఉన్న తేడాన్ని ఇక్కడ పౌలు వివరిస్తూ ఉన్నాడు. లోకానికైతే ఎలా ఉంటుందట, లోకానికి భయమేమీ లేదు, నెమ్మదిగా ఉండండి అని అనుకుంటారట. ఏం జరగదు, అంతా బాగుంది అనుకుంటారట. కానీ ఆకస్మికంగా ఆయన రాకడ వస్తుందట. కానీ మనకైతే ఏం తెలుసట, మనకైతే ఏం తెలుసు, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలుసును. ఎవరికి? విశ్వాసులైనటువంటి వారికి, దేవుని ఎరిగిన వారికి, ఆయన్ని తెలుసుకున్న వారికి బాగా తెలుసు ఆయన రాకడ ఎలా ఉంటుందో. కానీ ఆయన్ని ఎరుగని వారికి ఎలా ఉంటుందట, లోకానికి యేసుప్రభు వారు ఎప్పుడు వస్తాడు, అసలు రాడా అని చాలా మంది అనుకుంటారట. లోకం, అవిశ్వాసులు, దేవుణ్ణి ఎరుగని వారు ఏమనుకుంటారట, ఆయన వస్తాడో రాడో అని అనుకుంటారు. కానీ వారికి ఎలా ఉంటుందట, ఆకస్మికంగా. అంటే రాత్రి వేళ దొంగ అయినా రావటానికి ఒక క్షణం అటు ఇటు అవ్వచ్చు. కానీ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలా వస్తుంది తెలుసా? ఏమండి, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలా వస్తుంది తెలుసా? చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా తల్లులు, మీరు గమనించండి. దొంగ మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుందా, రాకముందే తెలిసిపోద్దా? రాకముందే తెలిసిపోద్దా? రాకముందే తెలిస్తే లేచి కూర్చోబెట్టి మొత్తంగా పడుకుంటావా? దొంగ మన ఇంట్లోకి వచ్చాకే తెలుస్తుంది. యేసు ప్రభువు రాకడ కూడా అలాగే ఉంటుందట. భూమి మీదకి ఆయన దిగిన తర్వాత తెలుస్తుంది అవిశ్వాసులకి. ఈయన నిజమైన దేవుడు, ఎంతకాలం ఈయన మేము వదులుకున్నాం, ఈయన మేము పోగొట్టుకున్నాం అని తెలుస్తుంది. గర్భిణీ స్త్రీకి నొప్పి ఎలా వస్తుంది? ఇది ఇంకా డీప్, ఇది ఇంకా లోతైన మర్మం. ఏంటంటే గర్భిణీ స్త్రీకి నొప్పి ఎప్పుడు వస్తుందో గర్భిణీ స్త్రీకే తెలియదు. దేవునికి స్తోత్రం. అవునా? ఎప్పుడు వస్తుందో గర్భిణీ స్త్రీకి కూడా తెలియదు. సడన్ గా వస్తుంది. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఏదైనా పని చేసుకున్నప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇట్ ఈస్ సడన్, ఒక్కసారి వచ్చేస్తుంది. అలా వస్తుందట రాకడ. అప్పుడేం చేయలేడు. అందుకని అక్కడ అంటాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మిక నాశనము తటస్థించిన కనుక వారు ఎంత మాత్రము నో ఎస్కేప్, తప్పించుకోవడానికి అవకాశం లేనటువంటి రీతిగా ఆయన రాకడ వస్తుందని యేసుప్రభు వారు అలాగే ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే జాగ్రత్త కలిగి బుద్ధిగల కన్యకల వలె మనం సిద్ధపడి ఉన్నామా లేదా అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మన విశ్వాసం బాగుందా? మన పరిశుద్ధాత్మలో నడిపించబడుతున్నామా? నూనెనే పరిశుద్ధాత్మ ఉందా మనలో? విశ్వాసం బలంగా ఉందా? దివిటీలు వెలుగుతున్నాయా? మెలకువ కలిగి ఉన్నామా? ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నామా? మనల్ని మనం ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. చాలా మంది ఇంకా బుద్ధి లేని వారుగా మన సంఘాల్లో ఉన్నారు. విశ్వాసులైనటువంటి వారే. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు చెప్పండి? ఇక్కడ తీసుకోవచ్చులే. ఇగో ఈ బుద్ధి లేని కన్యకలు కూడా అనుకున్నారు, నూనె అప్పుడు తెచ్చుకోవచ్చులే, ఎవరినైనా అడగొచ్చులే, ఎక్కడైనా తీసుకోవచ్చులే, చూద్దాంలే ప్రభు వచ్చినప్పుడు అనుకున్నారు. కానీ బాప్తిజం తీసుకొని వారు, ఇంకా ఆలయానికి రానివారు, ఇంకా ప్రార్థనలు చేయనివారు, ఇంకా వాక్యం చదవని వారు, వీళ్ళందరూ కూడా బుద్ధి లేని వారితోనే సమానం. దయచేసి గుర్తించండి, మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు తెలుసుకొని దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవకాశం మరల రాదు, మరల ఇవ్వబడదు. ఈ బుద్ధి లేని కన్యకలు ప్రభు వచ్చేసాడు, దగ్గరకు వచ్చేసాడని తెలియగానే అప్పుడు లేచి డ్యూటీలు సరి చేసుకోవడానికి చూస్తే అసలైంది లేదు. ఏం లేదు? నూనె లేదు. నూనె లేనప్పుడు, పరిశుద్ధాత్మ లేనప్పుడు ఏం చేస్తారు? ఏమీ చేయలేము. పరిశుద్ధాత్మ నడిపింపు లేనప్పుడు మనం ఏమీ చేయలేము. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు చెప్పండి? చదవండి అక్కడ.
బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని. బుద్ధి గలవారిని అడిగితే బుద్ధి గలవారు ఏమన్నారు? అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకు నీ నూనె సరిపోదు కాబట్టి మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నూనె దేనికి సాదృశ్యం అని చెప్పాను? పరిశుద్ధాత్మకి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీలో ఒకరి దగ్గర ఉందనుకోండి, మీలో ఒకరు పొందుకున్నారు అనుకోండి, వారు ఇంకొకరికి పంచగలరా? పరిశుద్ధాత్మ ఇంకొకరికి పంచగలరా? పరిశుద్ధాత్మ ఇంకొకరికి అప్పు ఇవ్వగలరా? అదే ఇక్కడ చెప్తున్నాడు దేవుని వాక్యంలో. పరిశుద్ధాత్మ కెనాట్ బి షేర్డ్, కెనాట్ బి బారోడ్. మనము ఎవరి దగ్గర పరిశుద్ధాత్మను తెచ్చుకోలేము, ఎవరి దగ్గర తీసుకోలేము, ఎవరితోనూ పరిశుద్ధాత్మను పంచుకోలేము. పరిశుద్ధాత్మ ఇచ్చేవాడు ఒకడున్నాడు. మనుషులు ఎవరెవరో ఈరోజు పరిశుద్ధాత్మను కూడా చాలా మంది వ్యాపారం చేసుకున్నారు. పరిశుద్ధాత్మ పేరు చెప్పి చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు. పరిశుద్ధాత్మ కార్యాలని చెప్పి చాలా మంది మోసగిస్తూ ఉన్నారు. ఇదేది నమ్మవలసిన పని లేదు. కానీ దేవుని వాక్యం అంటుంది పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర నీకు దొరకదు. అందుకే అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు అంటాడు, మారు మనసు పొంది యేసుక్రీస్తు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని. ఇప్పుడు ఎవరిస్తారు ఈ వరం? ఏమండి, మనుషులు ఇచ్చేదైతే మనుషులే దేవుళ్ళు అయిపోతారు కదా. అదే కదా ఇప్పుడు చేసే మోసం. అవునా? అదే కదా ఇప్పుడు చేసే మోసం. దైవజనులైనా లేకపోతే విశ్వాసులైనా ఇప్పుడు చేసే మోసం ఏంటి? పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామని ఉన్నారు, పరిశుద్ధాత్మని ఇస్తామని, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వరం ఇచ్చేది ఎవరు? దేవుడేనా? వరం ఇచ్చేది ఎవరమ్మా? వింటున్నారా? దేవునికి స్తోత్రం. వరం ఇచ్చేది ఎవరు? దేవుడే. అందుకనే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున ప్రతివాడు బాప్తిజం పొందితే మీకు దేవుడు ఒక వరం ఇస్తాడు. అదే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మీ దగ్గర ఉన్నంత కాలము మీరు వెలిగించబడతారు. మీ విశ్వాసం బలపడుతుంది. మీరు విశ్వాస జీవితంలో ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది. దివిటీలు దేనికి? వెలుగు. చీకట్లో, లోకమనే ఈ చీకట్లో మీరు నడవటానికి వెలుగు ఉండాలి కదా. వెలుగు లేకుండా చీకట్లో నడిస్తే ఏమవుతుంది? చీకట్లో నడిస్తే పడిపోయే ప్రమాదం ఉంది, తొలగిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఆ వెలుగు మీకు ఉండాలంటే విశ్వాసం, పరిశుద్ధాత్మ మీలో ఉండాలి. అది ఈ చీకటి లోకంలో, పాప లోకంలో మిమ్మల్ని ముందుకి నడిపించే మార్గదర్శకంగా ఉంటుంది. కాబట్టి గమనించండి, ఇప్పుడు వీరు ఎవరిని అడుగుతున్నారు? మనుషులను అడుగుతున్నారు. పరిశుద్ధాత్మ సహాయము మనుషులను అడుగుతున్నారు. కానీ దేవుని యొద్ద నుండి మాత్రమే అది లభిస్తుంది. వారు తెలివైన వారు కాబట్టి, బుద్ధి గలవారు కాబట్టి వాళ్ళేమన్నారు? మీకు మాకు ఈ నూనె సరిపోదు, మీరు వెళ్ళి అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. ఇచ్చేవాడు ఎవడు? ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కోండి, ఆయన దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. ఎందుకనంటే ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం విశ్వాస జీవితంలో బుద్ధి గలవారంగా మారుతాం. ఒకవేళ నామకార్థ జీవితాలతో నేను విశ్వాసనే, నేను ఆదివారం చర్చికి వెళ్తాను, నేను పాటలు పాడతాను, నేను ప్రార్థనలు చేస్తాను అని మనుషులను నమ్మబలికి విశ్వాసాన్ని కప్పుకొని, విశ్వాసం అనే ముసుగు కప్పుకొని నువ్వు ఈ లోకంలో నామకార్థంగా బతికితే ఇదిగో చివరి దినంలో నీ దగ్గర ఇది ఉండదు. ఏదుండదు? పరిశుద్ధాత్మ ఉండదు, అసలైనది ఉండదు, జీవం కలిగించేది ఉండదు. అది లేనప్పుడు దేవుని ఎదుటి నువ్వు నిలవలేవు. మనుషులు ఎదుటి ఎంత గొప్పవాడైనా నువ్వు అవ్వచ్చు. కాబట్టి గమనించండి, ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే అప్పుడు కంగారు పడుతున్నారు. ఇదిగో మనం బాప్తిజమానికి కంగారు పడతాం కదా, ఎప్పుడు పెళ్లి దగ్గరికి వచ్చినప్పుడు. అప్పుడు దాకా గుర్తురాదు బాప్తిజం అనేది. అవునా కాదా? లేకపోతే ఇంకేదో కార్యక్రమానికి అవసరమైనప్పుడు బాప్తిజం గుర్తొస్తుంది. లేకపోతే కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, అప్పుడు పాస్టర్ గారు గుర్తొస్తారు.
అప్పుడు ఆలయం గుర్తొస్తుంది, అప్పుడు ప్రార్థన గుర్తొస్తుంది, అప్పుడు బైబిల్ గుర్తొస్తుంది, వాక్యం గుర్తొస్తుంది. అప్పుడు ఏ వాక్యం ద్వారా దేవుడు నన్ను ఆదరిస్తాడని బైబిల్ అంతా తిరిగేసేస్తుంటాం. మనకు అనుకూలమైన వాక్యం వచ్చేదాకా బైబిల్ తిరిగేస్తాం. అవునా? అవునా కదా? మనకు అనుకూలమైన వాక్యము వచ్చే వరకు తిరిగేస్తాం. గమనించండి, సమయం అయిపోతుంటే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అందుకని అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళారు. ఈలోపు పెళ్లి కొడుకు రానే వచ్చేసాడు. వచ్చేసాక పెళ్లి కుమారుడు వచ్చాక ఏం జరిగింది చదవండి. అక్కడ చదవండి. పెళ్లి కుమారుడు వచ్చాను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా లోనికి పోయిరి. చాలండి, అతడు తలుపు వేయబడిను. గమనించండి, అవకాశాలు ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు వారు సిద్ధపరచుకోలేదు. ఈలోపు పెళ్లి కుమారుడు రానే వచ్చేసాడు. అప్పుడు పరిగెత్తారు వెళ్ళు. ఈలోపు సిద్ధపడిన వారు ఆయనతో వెళ్ళిపోయారు లోపల. వెళ్ళిపోగానే తలుపు మూయబడింది. ఇంకా అవకాశాలు కానీ సమయం కానీ ఏది ఇవ్వబడదు. అప్పుడు ఈ బుద్ధి లేని కన్యకలు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశారు చూడండి. అక్కడ అయ్యా అయ్యా అని బతిమాలుతున్నారు. చూడండి, చదవండి. అయ్యా అయ్యా మాకు తలుపు తెరువు అని అడగగా అతడు నేను మిమ్మల్ని ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని అన్నాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభు వారు వచ్చేసిన తర్వాత అవకాశాలు ఉండవు. ఆయన రాకడ గురించి ముందుగానే 10 సార్లు హెచ్చరిస్తున్నాడు. ఆయన రానే ఉన్నాడు రానే ఉన్నాడు రానే ఉన్నాడు అని. ఎందుకంటే ఇందాక మనం చెప్పామే, ఇందాక మనం పాడుకున్నామే, నాడు వచ్చినట్టు కాదు నేడు వచ్చుట. నాడు నీ కోసము బలియాగముగా, గొర్రె పిల్లగా, పస్కా బలి పశువుగా, నీ పాప క్షమాపణ నిమిత్తం ప్రాణం పెట్టడానికి లోకానికి వస్తే నేడు ఎలా వస్తున్నాడో తెలుసా? కొతమ సింహం వలె నీకు తీర్పు తెచ్చడానికి, నీ జీతం నీకు ఇవ్వడానికి ఆయన తిరిగి వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడైతే న్యాయాధిపతిగా ఆయన నిలబడతాడు. న్యాయాధిపతి పక్షపాతి కాడు, న్యాయము తీరుస్తాడు ఖచ్చితంగా. నువ్వు చేసిన పనులకి, నువ్వు జీవించిన జీవితానికి ఖచ్చితమైన జీతం ఆయన ఇస్తాడు. అందుకనే ఆయన వచ్చినప్పుడట సిద్ధపాటు కలిగిన వారిని నిశ్చయముగా తీసుకుని వెళ్ళిపోతాడు. తలుపు వేయబడుతుంది, ఎన్నటికీ తెరవబడదు. అందుకని మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21-22 వచనాలు చదువుదాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు, ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ప్రవేశించునని. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమును మేము ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా, కానీ అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని ఆయన అంటాడట. గమనించండి, ఈరోజు ఆ దినమున అనేకులు చూస్తారు. ఇందాక నేను చెప్పానే, ఈ దేశము కాదు ఆ దేశము కాదు, అన్ని దేశాల ప్రజలు, అన్ని జాతుల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు దేవుని రాకడను ఎదుర్కోవలసిందే. దొంగ అయితే ఎవరికి చెప్పకుండా వస్తాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎవరికి తెలియకుండా వస్తుంది. కానీ ఆయన రాకడ ఎలా ఉంటుందట? దూతలతోనూ, ప్రధాన దూతల శబ్దంతోనూ, పరలోక సైన్య సమూహములతోనూ, ఆర్భాటముతోనూ ఆయన వస్తాడు. ప్రపంచమంతా ఆయన చూస్తుంది. ఈ రోజుకి ఆయన దేవుడు కాదని అనేవాడు ప్రతి ఒక్కడు ఆయన చూస్తాడు. అంగీకరించాల్సిందే, కానీ అప్పుడు అంగీకరించిన అవకాశం ఉండదు. అనేక మంది అంటున్నారు ప్రభువా ప్రభువా అని, బతిమాలినా కూడా అవకాశము ఇవ్వబడదు, ఇంకా అవకాశము దొరకదు. కాబట్టి వారి వలె కాక బుద్ధిగల కన్యకలుగా మనం ముందుగానే సిద్ధులను సిద్ధపరచుకొని, దివిటీలను సిద్ధపరచుకొని, మన దీపాలు వెలిగించుకొని దేవుని ఎదురుగా మనము నిలవబడాలి. అందుకని మీరు గమనించండి, నోవహు కాలంలో జలప్రళయం వస్తుందని నోవహు ద్వారా ప్రజలందరికీ ఎన్నిసార్లు చెప్పినా ఎవడూ వినకుండలేదు, ఎప్పుడు కూడా వినలేదు, నిర్లక్ష్యం చేశారు. అది చూద్దాంలే, జలప్రళయమే కదా, వచ్చినప్పుడు చూద్దాం, అది ఎలా ఉంటుందో చూద్దాం, తప్పించుకోలేమా అనుకున్నారు చాలా మంది. బుద్ధి లేని వారు.
జ్ఞానము లేనివారు. కానీ జ్ఞానము కలిగి నోవహు తన కుటుంబం మాత్రమే ఈ లోకంలో జీవించింది ఆ కాలంలో. అందుకే ఆ కుటుంబం తప్ప ఏ కుటుంబం కూడా రక్షించబడాల. ఈరోజు చాలా మంది బుద్ధి లేని వారుగా మనలో ఉన్నారు. బుద్ధి లేని వారితో పాటు సమానంగా మనలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అన్యులకైతే దేవుడి గురించి తెలియదు కనుక, అన్యులైతే దేవుడిని ఎరుగరు కనుక, అన్యులైతే సిద్ధపాట్లు కలిగి లేరు. కానీ నీకు వాక్యం తెలుసు, దేవుడి రాకడా తెలుసు, ఆయన ఎలాంటి శిక్ష విధిస్తాడో కూడా తెలుసు, ఆయన ఎంత భయంకరమైన వాడో కూడా నీకు తెలుసు, ఆయన ఎంత ప్రేమమయుడో, తీర్పు దినములో అంతే భీకరంగా ఆయన కార్యాలు చేస్తాడు. అది నీకు తెలిసి నువ్వు మళ్ళీ కూడా సిద్ధపాటు లేకుండా బుద్ధి లేని కన్యకల్లాగా నువ్వు సిద్ధపడట్లేదంటే ఖచ్చితంగా నువ్వు విడవబడతావు, లేదా నిన్ను దేవుడు విడిచిపెడతాడు అన్న సంగతి నువ్వు తెలుసుకో. ఎందుకంటే మీరు గమనించాలి, దేవుని రాకడ సమీపిస్తుంది. అంత్య దినముల్లో మనం ఉన్నాం. దేవుడు ఆది కాండంలో సృష్టిని ఎన్ని దినాలు చేశాడు? 6 దినాలు. 7 దినాల? 7 దినం ఏం చేశాడు చెప్పండి? విశ్రాంతి పని కాదు. 6 దినాలే ఆయన పని చేశాడు. 7వ దినం విశ్రాంతి పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు మీరు గమనించాలి, 7 అనేది సంపూర్ణం. అవునా? 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం. కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, ఆదాము నుంచి అబ్రహాముకి 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు. అబ్రహాము నుంచి యేసు ప్రభుల వారి దగ్గరికి 2000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? కొంచెం గట్టిగా చెప్పండి. 4000. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గర నుంచి మన దగ్గరికి ఎన్ని ఇవి కూడా నేర్పాలంటే మేము ఏం చేయలేము. ఇంకా యేసు ప్రభు వారి దగ్గర నుంచి మన దాకా ఎన్ని సంవత్సరాలు? అమ్మా వెనకాతల బుద్ధి లేని కన్యకల్లాగా ఎంత నిద్రపోతున్నారా? కొంచెం లేవండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి దగ్గర నుంచి మన దాకా 2000 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత అయింది మొత్తం? ఇప్పుడు ఎన్నో సంవత్సరం నడవాలైతే? 7000 సంవత్సరం. అంటే చివరి 1000 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పుడు చివరి 1000 సంవత్సరాలు నడుస్తుంది. ఈ 1000 సంవత్సరాల్లో చివరి దినమున, అనగా ఆయన దినం ఎలా ఉంటుందంటే, ఆయన దినం అంటే ఒక రోజు అనుకుందాం. పోనీ రోజు అంటే ఉదయం నుంచి రాత్రి వరకే కదా దినం. ఈ దినములో ఎప్పుడైనా వస్తాడు ఆయన. పురిటి నొప్పులు నేను పొద్దున్నే వస్తా అని చెప్తాయా? దొంగ నేను ఈ టైంకే వస్తాను, ఆ టైం రెడీగా ఉండండి అని చెప్తాడా? ఆ రోజులో ఎప్పుడైనా రావచ్చు. అవునా? ఆ రోజులో ఎప్పుడైనా రావచ్చు. పురిటి నొప్పులైనా, లేకపోతే అర్ధరాత్రి వేళ వచ్చే దొంగ అయినా. అలాగే ఇప్పుడు 7000 సంవత్సరం నడుస్తుంది. కాబట్టి ఈ 1000 సంవత్సరాల్లో ఏ సంవత్సరం అయినా, ఏ నెల అయినా, ఏ దినమైనా, ఏ గంట అయినా, ఏ క్షణమైనా రావచ్చు. ఇప్పుడు కూడా రావచ్చు ఆయన. అందుకే అంత్య దినముల్లో మనం ఉన్నామని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఇంకా తీసుకోవచ్చులే బాప్తిజం, ఇంకా టైం ఉందిలే, నా వయసు ఏం పెద్ద వయసు కాదు కదా, వెళ్ళొచ్చులే ఆదివారం, ఈ ఆదివారం కాకపోతే ఇది 4వ ఆదివారం కదా, 4వ ఆదివారం పెద్దగా రాలేవడు, మొదటి ఆదివారం వెళ్దాం, జనాలు బాగుంటారు. ఇదే కదా చాలా మంది ఆలోచిస్తారు ఇక్కడ, బుద్ధి లేని వారి వలె. వచ్చే నెల క్రిస్మస్ కాబట్టి 4 ఆదివారాలు తప్పకుండా వెళ్ళిపోదాం, దేవుడు మూటలు ఆశీర్వాదాలు ఇంటికి పంపిస్తాడు అనుకుంటారు చాలా మంది. క్రిస్మస్ నెలలో మానరు కదా కొంతమంది బుద్ధి లేని వారు. అంటే నేను మిమ్మల్ని ఏమి విమర్శించడానికి చెప్పట్లా, మీరు తెలుసుకోండి వాస్తవాన్ని, సత్యాన్ని. సడన్ గా అది నీ పిలుపు అయితే, ఒకవేళ నేను పిలిచాడు అనుకోండి దేవుడు, అయిపోయినట్టే, ఏముండదంట, అయిపోయినట్టే. నీ పిలుపు అనుకోండి ఈ రోజు, లేకపోతే రేపు, లేకపోతే పలానా రోజు, నువ్వు ఇంకా సిద్ధపడలేదు, దేవుడు నిన్ను పిలిచేసాడు, అయిపోయిందే ఇంకా. అందుకే జాగ్రత్త పడండి. ఇంకా లోకం కోసమో, లోకంలో ఉన్న వాటి కోసమో ఇంకా ప్రయాసపడుతున్నారంటే మీరు ఇంకా బుద్ధి గలవారుగా మారలేదు. నోవహు దినాల్లో కూడా జనాలు అదే చేశారు. నోవహు ఏమో దేవుల్లో సిద్ధపడుతూ వాడ కట్టడం అంటే ఏంటి, వాడ కడుతున్నాడు అంటే ఏంటి దాని అర్థం? ఎంతో మందిని హెచ్చరించి ఉంటాడు నోవహు. అయ్యే బాబు, దేవుడు నాతో చెప్పాడు, ఇదిగో భయంకరమైన ప్రళయం వస్తుందట, మీరు మారండి అని చెప్తే ఒక్కడ మారలా. కానీ ఒక రోజు వచ్చింది,
బతిమాలుకున్నా కూడా తలుపు తీయబడాల. గుర్తుపెట్టుకోండి, ఈరోజు సంఘముగా మీరు, నీ కుటుంబాలు ఇంకా ఎంతకాలం దేవుని ఆలయానికి రాకుండా ఉంటావు? ఇంకెంతకాలం బాప్తిజం తీసుకోకుండా లోకంలో తిరుగుతూ ఉంటావు? ఇంకెంతకాలం నిన్ను నువ్వు ఆత్మీయంగా సిద్ధపరచుకోవు? ఈరోజు బాగుందనిపిస్తుంది, అంత చక్కగా వెళ్తుంది అనిపిస్తుంది, కథ అంతా ఒక్క రోజులో మారిపోతుంది. ఒకసారి ఆలోచించుకో, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. బుద్ధి గల కన్యకల వలె మారు. ఆవ దినాల్లో ఎవడు మారలేదు. భూమిని తుడిచేశాడు దేవుడు. ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు మారలా. అన్ని బాగున్నాయి కదా, 3 పూట్ల తింటున్నాను, తాగుతున్నాను, సుఖిస్తున్నాను, స్నేహితులతో సంతోషిస్తున్నాను, నాకేంటి ఎంత మంచి బతుకు ఎవడకుంటది అనుకున్నాడు ధనవంతుడు. నీకు కూడా అలాగే ఉందనిపిస్తుందా? అయితే ఒకరోజు నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఒక దినము నువ్వు చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన దినం ఎదురుగా ఉంది నీకు. అది రానే వస్తుంది, ఆకస్మికంగా వస్తుంది. నువ్వేమీ చెప్పలేవు. బతిమాలుకున్నా కూడా నీకు కనికరం చూపబడదు. అందుకే పౌలు అంటాడు తెస్సలోనిక పత్రికలో, మీరు చీకటి సంబంధుల వల్ల జీవించొద్దు, వెలుగు సంబంధుల వల్ల జీవించండి. ఎలా ఉండాలి? వెలుగు సంబంధుల వల్లే మీరు జీవించండి. 5వ అధ్యాయంలో మనం చూస్తే, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చూడండి, చీకటి వెలుగు గురించి మాట్లాడుతున్నాడు, చీకటి పగల గురించి. చీకట్లో ఉన్నవారు ఎలా ఉంటారట? చీకట్లోనే బతుకుతారు. ఇందాక నేను చెప్పానే, ఇంకా చాలా మంది సంఘంలో ఉన్నవారు కూడా చీకట్లోనే ఉన్నారు. వారు ఏమనుకుంటారంటే వారు చీకటిని ప్రేమిస్తారట, వెలుగును ప్రేమించరు. చూడండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది. దుష్కార్యములు చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించింది. గమనించండి, ఈరోజు యేసుప్రభు వారిని ద్వేషించేవాడు, యేసుప్రభు వారిని దూషించేవాడు, యేసుప్రభు వారి దేవుడు కాదనేవాడు ప్రతి ఒక్కడు కూడా వెలుగును ద్వేషించుతున్నవాడే. అందులో అనేక మంది సంఘములో ఉన్న విశ్వాసులు కూడా చేరిపోయారు ఈరోజు. అందుకే ఆయన్ను ప్రేమించలేక, వెలుగును ప్రేమించలేక చీకటి క్రియలు చేస్తూ ఉన్నారు, చీకటి సంబంధులుగా మారిపోయారు. చీకటిలో ఉండేవాడు ఏం చేస్తాడు? చీకటి క్రియలే చేస్తాడు. చీకటి సంబంధులు ఏం చేస్తారు? చీకటి శక్తుల ఆధీనంలో ఉంటారు, చీకటి శక్తుల ఆధీనంలో ఉంటారు. చీకటి శక్తులు ఏంటి? అపవాది శక్తులు, అపవాది తంత్రముల ఆధీనంలో ఉంటారు. అందుకే వాడు ఏం చేస్తాడంటే వెలుగులోనికి రావటానికి ఇష్టపడడు, వెలుగుని ప్రేమించడు, వెలుగుని ప్రేమించడు. చూడండి, ఎప్పుడు మత్తులో ఉండేవాడిని ఎప్పుడు మనం ఏం చేయాలంట? మత్తులో ఉన్నవాడి ముఖం మీద లైట్ కొడితే వాడు ఉండగలడా? మత్తులో ఉన్నవాడికి వెలుగు ఎప్పుడు నచ్చదు. గుర్తుపెట్టుకోండి, కావాలంటే ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. మత్తులో ఉన్న వాళ్ళ ముఖాల మీద పడుకుంటారు కదా చీకట్లో, వాళ్ళ ముఖాల మీద టార్చ్ లైట్, ఒక బలమైన లైట్ కొట్టి చూడండి, ఒప్పుకోరాలి. అవసరమైతే నిన్ను కొడతారు. ఎందుకంటే వారికి వెలుగు పడదు, చీకట్లో ఉండడానికి ఇష్టపడతారు, చీకటి సంబంధం. అందుకనే లోక సంబంధులు ఎలా ఉంటారట? అంధకార శక్తుల్లో వారు బందీలుగా ఉంటారు, చీకట్లోనే బతుకుతారు, చీకట్లోనే జీవిస్తారు, చీకటి క్రియలు చేస్తారు. చివరికి ఏమైపోతారంటే చీకట్లోకి తోయబడతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసు ప్రభు వారు దూషించి, ద్వేషించి, అసహించుకొని, ఆయన తప్పుబట్టి ఆయన మీద బురద చల్లే చాలా మందికి దేవుడిస్తున్న మాట ఇది. చీకట్లో ఉన్నవాడు చీకట్లోకి తోయబడతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభువు అంటాడు, వారు వెలుపటి చీకట్లోనికి తోసివేయబడతారు. అమ్మా, ఏ రాజ్య సంబంధులు? ఎనిమిది 12 చదవండి అమ్మా. రాజ్య సంబంధులు వెలుపట చీకటిలోనికి తోసివేయబడతారు. ఏ చీకటి అది? వెలుపట చీకటిలోనికి తోసివేయబడతారు. చీకటి శక్తులతో జీవించేవారు, చీకటి క్రియలతో జీవించేవారు, చీకటి సంబంధులుగా, అపవాది అనుచరులుగా జీవించేవారు అందరూ ఏమైపోతారట? చీకటిలోకి తోయబడతారు. మీరు గమనించండి, నిత్యత్వం
పరలోకమైన నరకమైన నిత్యం ఉంటుంది, ఎటర్నిటీ, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఏంటి? ఇన్ఫినిటీ అంటే ఏంటమ్మా? అనంతం. అవునా? ఇన్ఫినిటీ అంటే అనంతం, నో ఎండ్, నో ఎండ్. పరలోక రాజ్యంలో ఎన్ని సంవత్సరాలు నువ్వు బతుకుతావంటే ఇన్ఫినిటీ. నరకంలో ఎన్ని సంవత్సరాలు ఉంటావంటే ఇన్ఫినిటీ. అంటే అది అనంతమే, ఇది అనంతమే. అది కావాలా, ఇది కావాలా. ఎందుకంటే పరలోక రాజ్యం ఏముంటది? పరలోక రాజ్యం ఏముంటది? సంతోషం, ఆనందము, పరలోకపు విందు, ప్రభు సహవాసము, ఎల్లప్పుడూ నవ్వు. కానీ నరకంలో ఏముంటది? ఏడుపు, పళ్ళు కొరుకుట, దుఃఖము, వేదన, బాధ, కన్నీరు, అగ్ని ఆరదు, పురుగు చావు. ఇది నరకంలో ఉండేది. అయితే రెండు నిత్యత్వమే, రెండు ఎటర్నిటీ, రెండు ఇన్ఫినిటీ. ఎంతంటే కొంతమంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, పరలోక రాజ్యంలో లేకపోతే నరకంలో ఒక మనుషుడు వెళ్ళాడంటే ఎంతకాలం ఉంటాడనంటే, ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? వెనకతలోకి ఏం రాదా? ఇశ్రాయేలు గోత్రాలు ఎన్నమ్మా? 15. ఎన్ని 15? వెనకతలో 15 అన్నోళ్ళు చేతులు ఎత్తనమ్మా, ఒకసారి చేతులు ఎత్తండి వెనకతలు. దేవునికి స్తోత్రం. 15. అవునా? అంటే మా చిన్నప్పుడు మేము స్కూల్లో మధ్యాహ్నం భోజనం అయిపోయాక క్లాసులోకి వచ్చి కూర్చోగానే లెక్కల మాస్టర్ వచ్చేవాడు. లెక్కలంటే చాలా చాలా మందికి నచ్చుతారు. లెక్కల మాస్టర్ వచ్చి ఆయన మాట ఆయన చెప్తుంటే మనం బాగా భోంచేసి ఉంటాం కదా, అవునా? మనకి కురుకుబాట్లు వచ్చేసేది. చాలా మంది క్లాసులో ఇలాగే ఒక 70 మంది ఉండేవాళ్ళం. 70 మందిలో ఈ ముందు 4-5 లేకపోతే 10 మంది వినేవారు అంతే. వెనకతలో అందరూ ముందుకి వెనక్కి ఊగుతూ ఉండేవారు అనమాట. వాళ్ళు ఎంత మంచి నిద్ర, మధ్యాహ్నం నేను భోజనం చేశాక ఎలా ఉంటుందో తెలుసు కదా మీ అందరికీ. ఆ నిద్రలో ముందుకి వెనక్కి ఊగుతుంటే అంతా అయిపోయాక టీచర్ సార్ ఏమనేవాడు అంటే, బోధపడిందా అనేవాడు. బోధపడిందా అని అంటే ఎస్ సార్ అనేవారు. ఆ తర్వాత ఆయన ఏం చేసేవాడంటే గోడ పడిందా అని అడిగేవాడు. అప్పుడు కూడా ఏంటి ముందేమడిగాడు? బోధపడిందా. తర్వాత గోడ పడిందా అంటే కూడా ఎస్సే. అంటే ఏంటి? ఈ మత్తులో ఉన్న వాళ్ళకి ఏమర్థం? అది ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటే. దయచేసి మత్తులో ఉండకండి. అదే పౌలు చెప్తాడు ఇక్కడ. పౌలు ఏమంటాడు? మత్తులో ఉండకండి, దేవుని వాక్యం మీద దృష్టి పెట్టేవారుగా ఉండండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు చీకటి సంబంధులుగా ఉండొద్దు. ఎలా ఉండాలి? వెలుగు సంబంధులుగా ఉండాలి. వెలుగు సంబంధులు దేవుని సంబంధులు. దేవునికి స్తోత్రం. అలాగే రెండోది ఏమంటాడంటే, చీకటి నుంచి దూరంగా ఉండి చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన వారుగా మీరు ఉండాలి. అలాగనే మీరు చీకటిలో నుంచి విడిపించబడిన వారుగా, అపవాది చేతుల్లోంచి మీరు విడిపించబడిన వారుగా మీరు ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం ఒక మాట చదువుతాం. ఎఫెసీ పత్రిక 5:8. మీరు పూర్వమందు ఏంటట? చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలిగి. చాలండి. మీరు పూర్వమంది ఏమైనారు? దేవుని ఎరక్క ముందు రాయి, రంప, చెట్టు, పుట్ట అన్నిటిని పూజించారు, అన్ని దేవుళ్ళే అనుకున్నారు. కానీ ఇప్పుడైతే మీరు ఏమయ్యారట? ప్రభువునందు మీరు వెలుగు సంబంధులు అయ్యారు, వెలిగించబడ్డారు. మీరు వెలుగు సంబంధులుగా మార్చబడ్డారు, చీకటి సంబంధులు కారు. కాబట్టి ఇప్పుడు వెలుగు సంబంధాలుగా మీరు జీవించండి. ప్రభువుకు అనుకూలంగా, ప్రభువుకు నచ్చిన జీవితాన్ని మీరు జీవించాలని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తాడు. అంటే నూనె కలిగిన స్థితిలుగా ఉండాలి. అవునా? నూనె కలిగిన స్థితిలో ఇందాక చెప్పాను నేను. వెలుగు ఎలా ఉంటుందట? దివిటీల్లో నూనె ఉండాలి. దివిటీ ఎంత గొప్పదైనా అనవసరం. దివిటీ ఎంత గొప్పదైనా అనవసరం. దివిటీలో కొంచెము నూనె ఉంటే ఆ వెలుగు ఎలా కలుగుతుందో అలాగే నూనె కలిగిన స్థితిలుగా ఉండాలి మీరు. నూనె లేని స్థితిలుగా కాదు, నూనె లేని దివిటీలుగా మీరు ఉండకూడదు. నూనె విలువైంది కాబట్టి వెలుగే మీకు ప్రాముఖ్యం. కాబట్టి వెలుగు సంబంధాలుగా మీరు జీవించాలంటే క్రీస్తుని కలిగిన జీవితం, పరిశుద్ధాత్మను కలిగిన జీవితం, వాక్యం కలిగిన జీవితం మీరు జీవించాలి. ఇది కాకపోతే మీ జీవితము ఎలా ఉంటుందంటే పైనేమో
పైన పటారం అలా ఉంటుంది. పైకేమో బైబిల్ పట్టుకొని మంచి విశ్వాసుల్లాగా భక్తుల్లాగా నటిస్తాం, లోపల ఏముండదు అసలు విషయం. లోపల నూనె లేదు, లోపల నూనె లేదు. కాబట్టి గమనించండి, వెలుగు సంబంధులుగా అనగా వాక్యం కలిగిన వారుగా, పరిశుద్ధాత్మ కలిగిన వారుగా, క్రీస్తుని కలిగిన వారుగా మీరు జీవించాలి. రెండవది జ్ఞానము అజ్ఞానము. రెండోది ఏమంటున్నాడు? జ్ఞానము అజ్ఞానము అనగా అజ్ఞానులు ఏం చేస్తారంటే చీకట్లోనే ఉంటారు. అందుకే సాతాను ఏం చేస్తాడట, అందరినీ కూడా చీకట్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. అందరినీ, విశ్వాసులేంటి అవిశ్వాసులేంటి, అందరినీ కూడా చీకట్లో ఉంచడానికే సాతాను ప్రయత్నం చేస్తాడు. అందుకే పౌలుకి కలిగిన దర్శనంలో పౌలు చెప్తాడు, అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. నన్ను చూస్తున్న సంగతులను గురించి, నన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను నీకు హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి. చాలండి. ఇప్పుడు మనుషులందరూ ఎందులోకి వచ్చారట? చీకట్లోంచి వెలుగులోకి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకి వచ్చేలాగున దేవుడు పౌలుని వాడుకుంటానని దర్శనమిచ్చాడు. కాబట్టి ఈరోజు మనుషులందరినీ అపవాది ఏం చేస్తాడంటే తన శక్తుల చేతుల్లో చీకట్లో ఉంచడానికి పట్టి బిగిస్తాడు. అందుకనే వాడు ఏం చేశాడట, ఈ యుగ సంబంధ దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసిన గుడ్డితనము. గుడ్డివాడు ఏం చూస్తాడంటే వెలుగు చూడగలడా? గుడ్డివాడు వెలుగును చూడలేడు ఈరోజు. అందుకే లోకమంతా కూడా క్రీస్తు దేవుడని ఎందుకు ఒప్పుకోలేకపోతుందంటే గుడ్డివారుగా, వెలుగును చూడలేని వారుగా ఉన్నారు. ఆయన నేనే నిజమైన వెలుగును, యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదువుతాం. నిజమైన వెలుగు ఒకటి ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి వారిని వెలిగించుచుండెను అని. ఆ నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు వారు చూడలేకపోతున్నారంటే వారు మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడు అపవాది. అందుకే అనేక మంది గుడ్డిగా ఈ లోకంలో చీకట్లో బతుకుతున్నారు. వారందరి కళ్ళు తెరవబడినట్లు ఒక దినం ఆయన రాకడ ఉంది. అందుకే నువ్వేం చేయాలట? జ్ఞానము కలిగి జీవించాలి, అజ్ఞానులుగా కాదు. అందుకనే పౌలు ఎఫెసీ పత్రికలో కూడా అంటాడు కదా, మీరు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే ఉండటకు జాగ్రత్త పడండి అని అంటాడు. జ్ఞానుల వల్లే ఉండటకు. అలాగే మూడవది సిద్ధపాట ఏమరపాట. సిద్ధపాటు ఉన్నోడు ఏం చేస్తాడు? ఏమరపాటు ఉన్నోడు ఏం చేస్తాడు? మీరు ఎప్పుడైనా రోడ్ల మీద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదాలు దేని వల్ల జరుగుతాయి? ఏమరపాటు వల్ల. అంటే సడన్ గా అటు నుంచి వచ్చే వాహనాన్ని చూడకపోవటం, గమనించకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. విశ్వాస జీవితంలో కూడా రాకడను గమనించక ఏమరపాటుగా ఇంకా వస్తాళ్లే ప్రభు, ఇగో బుద్ధి లేని కనికలు అనుకున్నారు కదా, ఆ వస్తాళ్లే వచ్చాక చూసుకుందాం, నూనె అయిపోతే తెచ్చుకుందాం, అడుక్కుందాం, ఎవరి దగ్గర తీసుకుందాం అనుకున్నారు కదా. అలాగా ఏమరపాటు కలిగి ఉన్నావా, నువ్వు నీ జీవితంలో నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే సిద్ధపాటు కలిగి ఉండాలి, ఏమరపాటు కాదు. సిద్ధపాటు అంటే ఇప్పుడు కన్యకులు, బుద్ధిగల కన్యకులు పడుకున్నారు, బుద్ధి లేని కన్యకులు పడుకున్నారు. కానీ బుద్ధిగల కన్యకులు ఏం చేశారు? సిద్ధపాటు కలిగి సిద్ధులను సిద్ధపరుచుకొని పడుకున్నారు. ఈ బుద్ధి లేని కన్యకులు తర్వాత చూసుకోవచ్చు ముందే పడుకున్నారు. అర్థమైందా? సిద్ధపాటు అంటే అది ముందే సిద్ధపరచుకొని అప్పుడు పడుకున్నారు. వచ్చాక మనము ఏం సిద్ధపరచుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు వెళ్ళిపోవచ్చు అని బుద్ధిగల కన్యకులు ఆలోచించారు. బుద్ధి లేని కన్యకులు ఏం చేశారు? ఆయన వచ్చాక చూద్దాంలే, ప్రస్తుతానికైతే పడుకుందాం అనుకున్నారు. సిద్ధపాటుకి ఏమరపాటుకి ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి. నీ జీవితంలో ఆయన కొరకు ఎదురు చూసేవారిగా నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలట? వెలుగు సంబంధిగా జీవించాలి, జ్ఞానము కలిగి జీవించాలి, సిద్ధపాటు కలిగి జీవించాలి. చివరిది నువ్వే మెలకువ కలిగి ఉండాలి. మెలకువ మత్త ఏం కలిగి ఉన్నావు? మెలకు కలిగి ఉంటే నువ్వు ఎంత నిద్రపోతున్నా ఇలా ముట్టుకోగానే లేస్తావు. అవునా? ఇలా ముట్టుకోగానే లేస్తావు, శబ్దం రాగానే లేస్తావు. కానీ మత్తున్నాడు ఎంత లేపినా, ఎంత తట్టినా, ఎంత కొట్టినా లేస్తాడా? లేవడం. మొత్తం మెలకువ. ఏది కలిగి ఉన్నావు? ఇంకా లోకంలో తిరుగుతూ నా పొలమో, నా ధాన్యమో, నా మూటలో, నా లహరీలో, నా ఆస్తో అనుకుని తిరుగుతున్నావా? ఇంకా ఈ రోజుకి దేవుని సన్నిధికి రాని వారు చాలా మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి.
ఈ రోజుకి ఇంకా ప్రార్థనలో పాలుపంపులు పొందని వారు, ఇంకా బాప్తిజములు తీసుకొని వారు, ఇంకా బాప్తిజం తీసుకొని వారు చాలా మంది ఉన్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ ప్రభు దినము వచ్చుట మనము ఎరిగే ఉన్నాము. ఇంకా ఎరుగుని వారు చాలా మంది ఉన్నారు. వారేమో నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటున్నారు. నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకుంటున్నారు. కానీ ప్రమాదంలో ఉంది. అంత్య దినముల్లో మనం ఉన్నాం, ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభువు వచ్చు వేళ సమయము సమీపిస్తుంది. సిద్ధంగా ఉండకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకని ఈ రోజుకి నేను మరలా చెప్తున్నాను, మీ పొలం పనులు, మీ కూలి పనులు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు అన్నిటినీ మీరు వదిలేయమని నేను చెప్పను, కానీ మీ పనులు చేసుకుంటూ ప్రభువును వెంబడించండి. దేవుని సన్నిధికి రండి, దేవునిలో గడపండి, ఆయన ఇచ్చు పరిశుద్ధాత్మ వరాన్ని పొందండి. అలాగే మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. ఆయన రాకడకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఆయన వచ్చేటప్పటికి మనం నిందారహితులుగా, నిష్కపటులుగా ఆయన ఎదుట సత్ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన కలిగి భక్తితో ఆయన ఎదుర్కోవాలి. ఆయన దగ్గర మనము నిలవబడినప్పుడు ఇవి మనలో చూస్తాడు. కాబట్టి అలా ఉన్నవారిని ఆయన లోనికి తీసుకెళ్తాడు. అలా లేకపోతే విడవబడతాం. అలా బుద్ధి లేని కన్యకల వలె మనం విడివబడి ఎంత బతిమాలిన మన కొరకు మరలా అవకాశమో దొరకదో, తలుపు తెరవబడదో, ఇంకెన్నటికి మనం ప్రభువుని చూడం. మనం నిత్య నరకంలో ఎల్లప్పుడూ కాల్చబడుతూ వేదన, దుఃఖము, బాధతో మన ఆత్మ ఆరక, పురుగు చావక మనము జీవిస్తాం. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, నిత్య నరకంలో జీవిస్తావా, నిత్యత్వంలో ప్రభుతో ఉంటావా అన్నది నీకే దేవుడు అవకాశం ఇచ్చి అడుగుతూ ఉన్నాడు. నిత్యత్వం అంటే ఎంతో తెలుసా? తరగనిది. పండితుడు, కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, నిత్యత్వం అంటే 12 గోత్రాలు కదా, 12 గోత్రాల్లో ఒక 12 అడుగుల రాతి స్తంభాన్ని తయారు చేస్తే, ఆ రాతి స్తంభాన్ని అక్కడ నిలబెడితే, ఆ రాతి స్తంభము కరిగిపోతే అప్పుడు నిత్యత్వం అయిపోద్దట. ఆ రాతి స్తంభం కరగాలంటే, అరిగిపోవాలంటే రోజు ఒక పక్షి వచ్చి మూతితో ఆ రాయిని 3 సార్లు ఇలాగా గీకాలంట. అలా రోజు పక్షి వచ్చి 3 సార్లు గీకి వెళ్ళిపోతే అది ఎన్నాళ్ళకి రాయి అరుగుతుంది? అంతకాలం ఉంటుందట పరలోకంలో నిత్యత్వం. నరకంలో కూడా అంతేకాలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నరకంలో కూడా అంతేకాలం. అంతకాలం దుఃఖం, వేదన, బాధ, కన్నీరు, వేదంతో నువ్వు అనుభవిస్తావా నరకంలో? లేదా ప్రభువుతో సంతోషము, ఆనందము, అలాగే సహవాసము, ప్రేమ బిందుతో నువ్వు జీవిస్తావా అన్నది నీ చేతులకు వదిలేస్తాం. ఈ కాలం ఎంత? ఈ జీవితం 60, 70 లేకపోతే 80. ఇంకా నీ దగ్గర బలం ఉంటే 100. అంత తర్వాత పరిస్థితి ఏంటి? తర్వాత నిత్యత్వం అక్కడ ఇక్కడ అన్న తేల్చుకోవాల్సిందే. అది ఎక్కడ తేల్చుకోవాలి? ఇక్కడ అవకాశం ఉన్నప్పుడే, ఇక్కడ తలుపు తెరవబడి ఉండగానే, దేవుడు నీకు అవకాశాలు ఇచ్చినప్పుడే, సమయం ఇచ్చినప్పుడే నిర్ణయించుకోవాలి. ఇంకా వెళ్దాంలే, బాప్తిజం తీసుకుందాంలే, ఆ చివరి దినాల్లో ఇంకా 4-5 రోజులు ఉంది అనుకున్నప్పుడు, మంచం మీద పడుకున్నప్పుడు మాస్టర్ గారిని పిలిచి బాప్తిజం ఇప్పించేద్దాం, పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. ఏవి జరగవు. అప్పుడు గమనించండి, ముందుగానే మన హృదయాలను సిద్ధపరచుకోవాలి, మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి, పరిశుద్ధాత్మని వరం పొందాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందాలి. అప్పుడు దేవుడు వచ్చినప్పుడు నిన్ను వెంట పెట్టుకుని వెళ్తాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.